మీ నాన్నగారికి కోపం వస్తే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారమ్మా. వికాస్ విషయం మీ నాన్న దగ్గర దాచి చాలా పెద్ద తప్పే చేశాం. ఇప్పుడు నాన్నగారు హాస్టల్కి వెళ్ళి అమృతక్కని ఇంటికి తీసుకొస్తారేమో. హాయ్ సాగర్. హాయ్ రా. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సాగర్. హలో. వీడు కోటి, వీడు ఆదిశేషు. హాయ్. 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 ఆపరేషన్ కిడ్నాప్లో వీళ్ళిద్దరు నీకు హెల్ప్ఫుల్గా ఉంటారు. రేయ్, వీళ్ళని చూసి రౌడీలు అనుకునే ఆ కేటగిరీ కాదు, నా ఫ్రెండ్స్. అరే, నీ గురించి చాలా రిస్క్ తీసుకుంటున్నాను రా. ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా నర్వస్గా ఉందిరా. ఇందులో భయపడాల్సింది ఏం లేదురా, చాలా సింపుల్. ఈ క్లోరోఫామ్తో అర్థమైందా? టేక్ ఇట్. టైం 11 అయింది. ఇప్పుడు మీరు బయలుదేరండి. నేను టెంపుల్ దగ్గర పూజారితో వెయిట్ చేస్తుంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. ఓకే. సాగర్, నీకు రేణు తెలుసు కదా, ఆ రోజు హాస్టల్ దగ్గర చూపించాను. తెలుసు, చూశాను. ఎందుకంటే వీళ్ళిద్దరు రేణుని చూడలేదు. ఓకే, టేక్ కేరా, జాగ్రత్త రా. ఓకే, బాయ్. సాగర్, టైం అయింది, బయలుదేరదామా? సరే, పదండి. రేపు ఈ టైంకి ఢిల్లీలో మా ఇంట్లో ఉంటాను. రేపు ఏ టైంకి వెళ్తావే? తెలీదు, టైం చెప్పలేదు. డాడీ డైరెక్ట్గా హాస్టల్కి వచ్చి నన్ను పికప్ చేసుకుంటారట. అడగడం మర్చిపోయాను, మన వార్డెన్ సుకుమారికి వెళ్ళిపోతున్నానని చెప్పావా? అదో పెద్ద వేస్ట్ క్యాండిడేట్, దానికెందుకు చెప్పడం? నేను వెళ్ళాక మిమ్మల్ని టార్చర్ పెట్టడానికి తెగ ట్రై చేస్తుంది. ఏదైనా ఓవర్ యాక్షన్ చేసిందనుకో వెంటనే నాకు ఫోన్ చేయండి. డాడీతో చెప్పి దాని హాస్టల్ నుంచి పోస్టింగ్ చేపిస్తాను. అసలు నేను దాని జోలికి వెళ్ళాను కదే. దానికి అమృత అంటేనే చాలా ఇష్టం. వద్దన్న ఒంటికాల మీద నించొని కరుస్తుంది. ఏమే? ఏం చేస్తున్నావు నువ్వు? ఏ సుబ్బలక్ష్మి, వెళ్ళి పడుకో. ఏం చేస్తున్నావో నాకు చెప్పవా? చెప్పను, రేపు నీకు తెలుస్తుంది కదా. ఏంటి అంత సస్పెన్స్? మీ ఇద్దరికి షాక్ న్యూస్. అమృత, ప్లీజే అదేంటో చెప్పవే.
ఏ నేను డిస్టర్బ్ చేయకే, వెళ్ళి పడుకో. చెప్పవా? చెప్పను. పోవే, నువ్వెప్పుడు అంతే, అన్ని సీక్రెట్స్ దాస్తావు, ఏ విషయం సరిగ్గా చెప్పవు. సుబ్బలక్ష్మి మార్నింగ్ చెప్తానంటుంది కదా, నేను పడుకుంటున్నాను. అమృత గుడ్ నైట్. గుడ్ నైట్. స్వీట్ నైట్, లాస్ట్ నైట్ అండ్ హ్యాపీ డ్రీమ్స్. ఏయ్, ఈ నైట్ మాత్రం నీకు వెరీ వెరీ బ్యాడ్ నైట్. రాసుకోవడం అయిపోయాక లైట్ ఆఫ్ చేయడం, డోర్ వేయడం మర్చిపోకు. అలాగే. ఈ ఫోటోలు రేణుకకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఈ ఫొటోస్ మీ దగ్గర లేవు. మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా నేను కలెక్ట్ చేసి దాచుకున్నాను. వీటిని చూస్తే రేణుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శుభం. ఏదో ముహూర్తం పెట్టిన పాపానికి ఇలా అర్ధరాత్రి అపరాత్రి తీసుకొచ్చి టెన్షన్ పెట్టేస్తున్నారే. ఈ పద్ధతి ఏం బాగోలేదు. మీ ఇంట్లో నీ లవ్ స్టోరీ తెలుసు కదా, మరి వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? ఒకసారి ఫ్యామిలీతో కలిసి ప్లాన్ చేస్తే బెడ్స్ కొట్టింది. అందుకే సెంటిమెంట్గా వాళ్ళని పక్కన పెట్టి నేను ఒక్కడనే చేస్తున్నాను. ఆ సౌండ్స్ విన్నారా? శుభం, కొంపు తీసి కిడ్నాప్ పెళ్లి వ్యవహారం పోలీసులు కూడా తెలిసిపోయిందో ఏమిటో. అబ్బా పంతులు గారు, ఆ పోలీస్ పెట్రోలింగ్ సైరన్ ఎక్కడో ఏదో ఏరియాలో. మీరు కంగారు పడకండి. టైం అవుతుంది, ఆ సాగర్ ఇంకా రాడేంటి? లేడీస్ హాస్టల్ కదా, ఎవరైనా మేల్కొని ఉంటే అక్కడే వెయిట్ చేస్తున్నారు. శుభం, నాదో చిన్న సందేహం. మీ ఇద్దరు ఇక్కడే ఉంటే అక్కడ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేది ఎవరండి? ఆ పనికి వేరే వాళ్ళని పెట్టాను. అయినా ఇవన్నీ మీకెందుకు? అదే సమయం మించిపోతుంది, మరి ఇంకా రారే? వచ్చేస్తారు, కొంచెం ఓపిక పట్టండి. అవును, మీరు కిడ్నాప్ చేసి దొంగ పెళ్లి చేసుకుంటున్నారు కదా, మీరంటే అమ్మాయికి ఇష్టమేనా? అంటే నా ఉద్దేశం, ఇష్టమైనప్పుడు కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకోవడం ఎందుకా అని. మీకు దండం పెడతాను పంతులు గారు, దయచేసి మీరు ఇంకేం మాట్లాడకండి. నాకు ఇక్కడ బీపీ రేజ్ అవుతుంది. వెళ్ళండి. ఈ సాగర్ గాడు ఇంతే, ఏ పని తొందరగా చేయడు. ఏం చేస్తున్నాడు వీడు? అరే సైలెంట్గా ఉండండి రా. నువ్వు కూడా రారా. ఇదేరా రేణుక హాస్టల్. ఓకే, చా లోపల గడిపెట్టుందిరా. ఏం చేద్దాంరా?
గోడ దూకి కిందకి వెళ్ళి గేట్ ఓపెన్ చేస్తాను రా. మీరు వచ్చేసండి. జాగ్రత్త. జాగ్రత్త. పర్లేదురా. జాగ్రత్త. ఓకేరా. ఏమైందిరా? గడిపెట్టుందిరా. ఇప్పుడు ఎలా? గోడ దూకెళ్ళొచ్చా? అరే నువ్వు ఇక్కడే ఉండరా. ఎవరైనా వస్తే చెప్పు. అలాగే. నువ్వు రారా. అరే నువ్వు ఇక్కడ జాగ్రత్తగా చూస్తుండు. నేను సరే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అరే నేను ఇలా వెళ్తాను రా. సరే. జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళారా? అరే నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు రారా. సరిపదా. ఆ రూమ్లో చూద్దాం రారా.
నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే చాలా బాధగా ఉంది.